వెల్కమ్ టు మధు డిజిటల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం తెలుసుకుంటున్నది ఎన్ఎస్డిఎల్ బ్రాంచ్ లాగిన్లో కొత్త పాన్ కార్డ్కి ఎలా అప్లై చేయాలి అనేది. ఇక్కడ మనకు గూగుల్ క్రోమ్లో ఇక్కడ నేను ఎన్ఎస్డిఎల్ బ్రాంచ్ లాగిన్ అని టైప్ చేస్తున్నాను. ఎన్ఎస్డిఎల్ బ్రాంచ్ లాగిన్ అని టైప్ చేసి ఎంటర్ ఇస్తాం. ఎంటర్ ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్ లింక్లో ఎంటర్ ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ లింకులు ఓపెన్ అవుతాయి ఫ్రెండ్స్. లింక్లో ఓపెన్ మనకి ఇక్కడ లాగిన్ మేనేజర్ ఉంది కదా, ఫస్ట్ లింక్ దీన్ని ఓపెన్ చేస్తాం మనం. లాగిన్ మేనేజర్ ఎన్ఎస్డిఎల్ అని ఇక్కడ మనం ఇక్కడ లాగిన్ ఇట్లా ఆ లింక్ క్లిక్ చేసినప్పుడు మనకు లాగిన్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. మనకు లాగిన్ అయినప్పుడు మనకు ఇక్కడ కుకీస్ అని చెప్పేసి మనకి యాక్సెప్ట్ చేయమని చెప్పేసి మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. టు ఎన్హాన్స్ అండ్ పర్సనలైజ్ యువర్ ఎక్స్పీరియన్స్ వి యూజ్ కుకీస్. ఇక్కడ లింక్ ఉంది, లింక్ క్లిక్ చేసినట్లయితే మీకు ఎలా కుకీస్ యాక్సెప్ట్ చేయాలి, ఎలా డిజేబుల్ చేయాలి అనేది మనకి అక్కడ మనకు పీడిఎఫ్ ఫార్మాట్లో ఉంటుంది. ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి, లేదంటే సెట్టింగ్స్లో చేంజ్ చేసుకోండి, లేదంటే మనకి ఇక్కడ లాగిన్ పేజ్ అనేది ఓపెన్ అవ్వదు. మనకు అక్కడ లింక్ క్లిక్ చేసిన తర్వాత మనకు లాగిన్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. స్టేట్మెంట్ అప్లికేషన్ యాక్సెప్టెన్స్ మాడ్యూల్. ఇంతకు ముందర ఎన్ఎస్డిఎల్ అనేది ఎన్ఎస్డిఎల్ గవర్నమెంట్ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఎన్ఎస్డిఎల్ ఇంకా మనకు ప్రోటీన్కి చేంజ్ అయింది కాబట్టి మనకు పేజ్ అనేది మనకి ఇలా ఓపెన్ అవుతుంది. మీకు తెలియాలంటే ఇక్కడ ఒకసారి చెక్ చేసినట్లయితే మీరు ముందు మనకి ఇక్కడ ప్రోటీన్ ప్లేస్లో ఎన్ఎస్డిఎల్ అనేది వచ్చేది లింక్. ఇక్కడ ఇప్పుడు ఆన్లైన్ సర్వీస్ .proteintech.in అండ్ /com/ అని చెప్పేసి మనకు ఇక్కడ లింక్ ఇది కొత్తగా ఇచ్చినారు ఫ్రెండ్స్. లింక్ మనకు ఎప్పుడంటే 21వ తారీఖు జూలై నెల 2025లో ఈ డేట్కి మనకు ఈ లింక్ అనేది చేంజ్ అయింది. తర్వాత మనకు ఇక్కడ స్క్రోల్ అవుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ చూస్తున్నట్లయితే అది ఏమనేది ఇప్పుడు చూడండి. 10 FC పాన్ సెంటర్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు టేక్ అడ్వకేట్ ప్రాసిక్యూషన్ విల్ యాక్సెప్టింగ్ అండ్ ప్రాసెసింగ్ ఆఫ్ పాన్ అప్లికేషన్ అక్రాస్ బార్డర్ ఏరియాస్. ఇది మనకు స్క్రోల్ అవుతానే ఉంటుంది ఫ్రెండ్స్. మనకు ఇక్కడ లాగిన్ పైనే కాదు, మనకు లాగిన్ అయిన హోమ్ పేజ్లో కూడా మనకు స్క్రోల్ అవుతుంది. అది తర్వాత మనకు ఇక్కడ బ్లూ కలర్లో ఇంకో ఇన్ఫర్మేషన్ ఉంది, అదేమంటే అనేది చెప్తాను. అది ఏమనేది అంటే ఇక్కడ మనకి లొకేషన్ మనం ఎలా ఎనేబుల్ చేసుకోవాలని చెప్పేసి మనకి జియో లొకేషన్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. ఒకసారి జాగ్రత్తగా చూసి మనకి అక్కడ అలో ఇచ్చుకోండి లొకేషన్ ప్లేస్లో. ఇక్కడ ఈ 2 లైన్స్ ఉన్నాయి కదా, 2 లైన్లు ఇక్కడ లొకేషన్ ఉంటుంది. సైట్ సెట్టింగ్స్లో లొకేషన్ అనేది ఉంటుంది మనకి. ఇక్కడ ఈ లొకేషన్లో నేను ఆల్రెడీ యాక్సెప్ట్ చేసినాను కాబట్టి నాకు ఇక్కడ చూపించదు. ఒకవేళ మీరు యాక్సెప్ట్ చేయలేదంటే మీరు లొకేషన్ యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ నాకు ఇచ్చినటువంటి లాగిన్తో నేను లాగిన్ అవుతున్నాను. యూజర్ ఐడి, తర్వాత పాస్వర్డ్, తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. నేను క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత నేను సబ్మిట్ ఇస్తున్నాను. సబ్మిట్ ఇచ్చిన తర్వాత మనకి లాగిన్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. లాగిన్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. 10 FC పాన్ సెంటర్ ఇంటర్ఫేస్, ప్రోటీన్ e-Governance టెక్నాలజీ లిమిటెడ్, ఫార్మలీ ఎన్ఎస్డిఎల్ e-Governance ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. మనకు సబ్మిట్ చేసిన తర్వాత లాగిన్ పేజ్లో ఓటీపీ అథెంటికేషన్ అనేది చేయాలి. ఇంతకు ముందు మీకు చెప్పినట్లు మీకు లొకేషన్ జియో లొకేషన్ యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి చెప్పాను కదా, యాక్సెప్ట్ అంటే కాదు అగ్రీ అని చెప్పేసి అది ఇక్కడ మనకు పాపప్ మెసేజ్లో డిస్ప్లే అవుతుంది.
Location information need to be captured according to the guidelines provided by the income tax. Click on agree for location information. నేను ఆల్రెడీ యాక్సెప్ట్ చేసినాను కాబట్టి అలో ఇచ్చినాను కాబట్టి నేను అగ్రీ ఇస్తున్నాను. అగ్రీ ఇచ్చిన తర్వాత మనకు ఇలా వస్తుంది. మనకు అగ్రీ వచ్చినప్పుడు మనకి ఇలా ఈ విధంగా డిస్ప్లే అవుతుంది పాపప్ మెసేజ్ మళ్ళీ లొకేషన్ కోసం. నవ్ యువర్ లొకేషన్ ఆల్ విల్ విజిటింగ్ ది సైట్ అలో దిస్ టైమ్ నెవర్ అలో ఇచ్చినారంటే మీరు లాగిన్ అవ్వలేరు. ఆల్ దిస్ టైం ఇచ్చినారంటే మనకు ఎవ్రీ మినిట్ మనకు ఇది లొకేషన్ అనేది క్యాప్చర్ చేస్తుంది. అలో విల్ విజిటింగ్ ది సైట్ అంటే మనం ఈ సైట్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తాం అప్పుడు మాత్రమే మనకు లొకేషన్ అనేది యాక్సెస్ అవుతుంది. ఇక్కడ నేను ఆల్ దిస్ టైం ఇస్తున్నాను. ఇక్కడ 2 మెథడ్స్ ఆఫ్ అథెంటికేషన్ ఉంటుంది ఓటీపీతో. అది ఒకటి మొబైల్ నంబర్, ఇంకొకటి ఈమెయిల్ ఐడి. ఇక్కడ సెలెక్ట్ బిలో ఆప్షన్ టు రిసీవ్ ఓటీపీ అని ఉంది. నేనైతే ఇక్కడ ఈమెయిల్ ఐడికి ఓటీపీ ఇచ్చుకుంటాను. మనం ఓటీపీ సెలెక్ట్ చేసుకోకముందు మనకి ఇక్కడ జనరేట్ ఓటీపీ అనేది ఆప్షన్ డిసేబుల్ అయింది. ఎప్పుడైతే మనం ఇక్కడ ఈమెయిల్ కానీ మొబైల్ నెంబర్ కానీ ఓటీపీ ఇక్కడ రేషియో అనేది ఈ క్లిక్ చేస్తామో అప్పుడు మనకి ఇది జనరేట్ ఓటీపీ ఆప్షన్ మనకు ఎనేబుల్ అవుతుంది. ఇలా ఎనేబుల్ అయిన తర్వాత నేను ఇక్కడ జనరేట్ ఓటీపీ ఇస్తున్నాను. జనరేట్ ఓటీపీ ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేయమని చెప్పేసి మనకి ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఓటీపీ హెస్ బీన్ సెండ్ టు యువర్ రిజిస్టర్ ఈమెయిల్ ఐడి. ఇక్కడ మీరు మీకు ఇచ్చిన మెయిల్ ఐడిలో ఇక్కడ డిసేబుల్ ఇక్కడ ఇలా ఉంటుంది మీకు. అండ్ ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ ఫర్ 10 minutes. ఓటీపీ రీజనరేషన్ అటెంప్ట్ 2 లెఫ్ట్ 2. ఇంకా ఈ 2 ఓటీపీల తర్వాత మనకు ఇది లాక్ అవుతుంది ఐడి. ఐడి లాక్ అయిందంటే మీకు ఎవరైతే బ్రాంచ్ ఐడి ప్రొవైడ్ చేసినారో వాళ్ళని కాంటాక్ట్ అవ్వాల్సి వస్తుంది మనకు రిలీజ్ చేసుకోవడానికి. కాబట్టి నేను మెయిల్కు జనరేట్ చేసుకున్నాను. నాకు మెయిల్ ఆల్రెడీ వచ్చింటుంది. వచ్చింది. ఇక్కడ అప్డేట్స్లో ఇచ్చాను. ఇక్కడ లాగిన్ మేనేజర్ హోమ్ పేజీ ఇలా ఇంటర్ఫేస్ ఇలా ఎంటీగా ఉంటుంది. ఎంటీగా ఉన్నది కానీ మనకి ఇక్కడ యూజర్ నేమ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ హోమ్ బటన్ ఇచ్చినామంటే మనకి ఇక్కడ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ మీ పేరు, మీ బ్రాంచ్ కోడ్, ఫెసిలిటీ, ఇన్ కేస్ మీకు డిఎస్సి ఏంటి డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ ఉంటే మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్, సీరియల్ నెంబర్తో సహా. ఇక్కడ బ్రాంచ్ పర్ఫార్మెన్స్, ట్రాక్ స్టేటస్, సిస్టమ్ స్పెసిఫిక్ చెక్, ట్యుటోరియల్ అండ్ వీడియోస్. మీకు ఒకవేళ తెలియకపోతే అప్లికేషన్ ఎలా చేయాలనేది ఇక్కడ ట్యుటోరియల్స్లో చూసుకోవచ్చు. క్వైరీ, కంప్లైంట్, సజెషన్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ FNQ, ఫ్రీక్వెంట్లీ ఆస్కింగ్ క్వశ్చన్స్. హోమ్ బటన్లో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత మనం ఇక్కడ న్యూ పాన్ కార్డ్ కొత్త పాన్ కార్డ్ ఎలా చేసుకోవాలంటే ఇక్కడ యాక్సెప్టెన్స్ ఉంటుందిగా ఆప్షన్. ఇక్కడ వచ్చిన తర్వాత ఇండియన్ సిటిజన్ ఫామ్ 49A ఈ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇలా మనకు ఇంటర్ఫేస్ వస్తుంది. పాన్ న్యూ అప్లికేషన్ ఫర్ ఇండియన్ సిటిజన్స్ అండి. ఇక్కడ కేటగిరీ ఆఫ్ అప్లికెంట్, కేటగిరీ ఏ కేటగిరీ అంటే ఇండివిజువల్ అయితే ఇండివిజువల్ ఇవ్వండి, కంపెనీ అయితే ఫామ్ అని ఇవ్వండి పార్ట్నర్షిప్ డేట్తో. అలా కంపెనీస్ కొన్ని ఇక్కడ అప్లికెంట్స్ ఉంటాయి. ఇండివిజువల్, ఫామ్, బాడీ ఆఫ్ ఇండివిజువల్, ఇండివిజువల్, ఫ్యామిలీ, అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్, లోకల్ అథారిటీ, ట్రస్ట్, ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్, గవర్నమెంట్, లిమిటెడ్ లెబిలిటీ పార్ట్నర్షిప్. ఇలా కొన్ని ఆప్షన్స్ వస్తాయి. మనకు ఇండివిజువల్ పాన్ కార్డు నేను ఈరోజు చేస్తున్నది. ఆటోమేటిక్గా ఇక్కడ డేట్ అయితే ఆటోమేటిక్గా మనకి డిస్ప్లే అవుతుంది. 19వ తారీఖు ఇక్కడ చూసుకున్నట్లయితే. తర్వాత ఇక్కడ లాస్ట్ నేమ్ ఇవ్వాలి. లాస్ట్ నేమ్ అంటే మీ పేరు ఉంది కదా, ఆ డాక్యుమెంట్లో పేరు ఏముందో అక్కడ లాస్ట్ నేమ్ ఉంటుంది చూసుకోండి. నేనైతే ఇక్కడ లాస్ట్ నేమ్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. సంతోష్ కుమార్. తర్వాత ఫస్ట్ నేమ్ ప్లేస్లో ఫస్ట్ నేమ్ ఇవ్వండి, అంటే మీ సర్నేమ్ ఉంటుంది. సర్నేమ్ వచ్చేసి ఇక్కడ డాక్యుమెంట్లో ఏ ఉంది, ఏ నాట్ వ్యాలిడ్ ఫ్రెండ్స్, వ్యాలిడ్ అవ్వదు. ఎందుకంటే ఏ ఒక సింగిల్ లెటర్ ఏ అనేది ఇన్వాలిడ్ నేమ్. ఏ అంటే ఫుల్ ఫామ్ ఇవ్వాలి, ఇక్కడ ఫుల్ నేమ్ ఇవ్వాలి. ఏ అంటే ఏ టూర్ అని.
తర్వాత ఇక్కడ నేమ్ ఆన్ కార్డ్. నేమ్ ఆన్ కార్డులో మనకు సింగిల్ లెటర్ కూడా ఇవ్వచ్చు, మనకి ఎలా కావాలో అలా తీసుకోవచ్చు ఫ్రెండ్. నాకైతే ఇక్కడ ఉత్త ఏటూరి సంతోష్ కుమార్ అని రావాలా, నేను ఉత్త ఏ సంతోష్ కుమార్ అని ఇస్తాను. ఇక్కడ ఫస్ట్ నేమ్ కాలంలో మాత్రం ఫుల్ నేమ్ రావాలా, ఉత్త ఏ రాదు. ఇక్కడ లాస్ట్ నేమ్ అండ్ సర్నేమ్, అలా సర్నేమ్ అంటే మిస్ మ్యాచ్ కాదని. లాస్ట్ నేమ్ ప్లేస్లో మీ ఇన్షియల్ ముందర తర్వాత ఉండేది లాస్ట్ నేమ్. ఫస్ట్ నేమ్ అయితే మీ ఇన్షియల్లో సింగిల్ లెటర్ ఉంటే మనకు వ్యాలిడ్ అవ్వదు. మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ ఫస్ట్ నేమ్ నాకు ఈ విధంగా కావాలి, ఇది వ్యాలిడ్. ఇక్కడ ఇంకో ఆప్షన్ ఏముంది, నేమ్ ఆన్ కార్డు తర్వాత వెదర్ మదర్ ఈజ్ ఏ సింగిల్ పేరెంట్ అండ్ యూ విష్ టు అప్లై ఫర్ పాన్ బై ఫర్నిషింగ్ ది నేమ్ ఆఫ్ యువర్. ఎస్ అంటే మదర్ నేమ్ ఒకటే వస్తుంది కార్డు పైన, మనం ఇక్కడ కూడా మదర్ నేమ్ ఒకటే ఇవ్వాల్సి వస్తుంది. ఎస్ ఇచ్చినామంటే మదర్ నేమ్ ఒక్కటే ఇవ్వాలి, సింగిల్ పేరెంట్, ఫాదర్ లేకపోతే. నో ఇచ్చినారంటే ఫాదర్ ఉంటే ఫాదర్ నేమ్ ఇవ్వచ్చు. మదర్ ఓన్లీ ప్లీజ్ టిక్ యాజ్ అప్లికబుల్. ఎస్ ఇచ్చినామంటే ఫాదర్ నేమ్ ప్లేస్లో డిజేబుల్ అయిపోతుంది. ఇక్కడ మా ఫాదర్ లేనప్పుడు కూడా ఏం ప్రాబ్లం లేదు, ఇవ్వకపోయినా ఏం ప్రాబ్లం లేదు. మదర్ నేమ్ ఇచ్చినా కూడా సంతోషమే. ఇక్కడ ఫాదర్ నేమ్ ప్లేస్లో ఉత్త ఏ ఉంది. ఇక్కడ ఇంకొకటి మీరు గమనించాల్సిన ఏమంటే లాస్ట్ నేమ్ ప్లేస్లో ఫుల్ నేమ్ ఉండాలి. ఇలా లాస్ట్ నేమ్ ప్లేస్లో కృష్ణమూర్తి అనే పేరు ఇచ్చాను. ఇక్కడ ఫస్ట్ నేమ్ ప్లేస్లో ఇంతకుముందు చెప్పినట్టుగా సింగిల్ లెటర్ ఫాదర్ నేమ్ ప్లేస్లో మనం ఇవ్వలేము ఆ విధంగా. కాబట్టి ఇక్కడ ఫాదర్ సింగిల్ లెటర్ నాట్ వ్యాలిడ్. ప్లీజ్ ప్రొవైడ్ వ్యాలిడ్ ఫస్ట్ నేమ్ ఆఫ్ ఫాదర్. ఫస్ట్ నేమ్ ఆఫ్ ఫాదర్ షుడ్ నాట్ హ్యావ్ సింగిల్ చార్టెడ్ ఇనిషియల్. ఆ విధంగా వస్తుంది. ఇక్కడ ఫుల్ నేమ్ ఇవ్వాలి. ఇలా ఫుల్ నేమ్ ఇచ్చినారంటే మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఒకవేళ మీకు వాళ్ళ మదర్ నేమ్ తెలిసిండే కనుక ఇక్కడ లాస్ట్ నేమ్ ప్లేస్లో సేమ్ అదే విధంగానే ఇవ్వండి, మదర్ నేమ్ ప్లేస్లో. లాస్ట్ నేమ్ ప్లేస్లో లాస్ట్ నేమ్ ఇచ్చినాను. ఇక్కడ ఫస్ట్ నేమ్ ప్లేస్లో ఇన్షియల్ కాబట్టి ఇన్షియల్ ఫుల్ నేమ్ ఇవ్వాలి ఇక్కడ కూడా. తర్వాత మనం ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇంక్రిప్షన్స్, ఇక్కడ డేట్ మంత్ ఇయర్ ఇవ్వాలి. తర్వాత ఇక్కడ ఐఎస్డి కోడ్ ఉంది కదా, ఐఎస్డి కోడ్ ప్లేస్లో +91 అంటే ఇండియా కోడ్ కాంటాక్ట్ డీటెయిల్స్లో. ఎస్డిడి కోడ్ +91 ఇచ్చినా కూడా ప్రాబ్లం లేదు. ఇక ఐఎస్డి కోడ్లో నేను 91 ఇస్తున్నాను. తర్వాత టెలిఫోన్ నెంబర్లో ఇక్కడ ఫోన్ నెంబర్ ఏమైతే తీసుకున్నారో ఆ ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత ఫోన్ నెంబర్ తర్వాత ఇక్కడ మెయిల్ ఐడి ఉంది కదా, మెయిల్ ఐడి ఇస్తే మీకు బెస్ట్. ఎందుకంటే మీకు 2 డేస్లో సాఫ్ట్ కాపీ అనేది మీ మెయిల్కి వస్తుంది. ఒకవేళ ఈమెయిల్ ఐడి ఇవ్వలేదంటే మీకు మెయిల్కి రాదు. మీ పాన్ కార్డు ఫిజికల్గా ఇంటికి వచ్చేంత వరకు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. నేనైతే పాన్ కార్డుకి లింక్ ఇస్తున్నాను, మెయిల్ ఐడి ఇస్తున్నాను. మెయిల్ ఐడి ఇస్తేనే మీకు సాఫ్ట్ కాపీ మెయిల్కి వస్తుంది. మెయిల్ ఐడి ఇవ్వలేదంటే మీరు ఫిజికల్ పాన్ కార్డ్ మాత్రం రిసీవ్ చేసుకోవాలి. ఆన్లైన్ సాఫ్ట్ కాపీ అయితే మీకు రాదు.
మెయిల్ ఐడి ఇవ్వకపోతే. తర్వాత ఈమెయిల్ ఐడి తర్వాత అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, ఇండియనా ఫారెనా, ఇక్కడైతే ఇండియన్ ఇస్తున్నాం. ఇక్కడ నేమ్ యాజ్ పర్ ఆధార్ కార్డులో ఏ నేమ్ ఉందైతే అదే నేమ్ ఇవ్వాలి. ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకుంటాను ఆధార్ నెంబర్ నేమ్ ప్లేస్లో. తర్వాత పాన్ కార్డ్ డిస్పాచ్డ్ స్టేట్, ఏ స్టేట్లో అయితే మీరు ఏ స్టేట్కు ఉన్నారో కస్టమర్ అనేవాళ్ళు ఆ స్టేట్ నేమ్ ఇవ్వండి. ఇక్కడైతే ఆంధ్రప్రదేశ్ ఇస్తున్నాను. ఇక్కడ ఆధార్ ప్లేస్లో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇంతకుముందు మనకి ఎన్రోల్మెంట్ ఐడి కూడా ఉంది, ఇప్పుడు ఎన్రోల్మెంట్ తీసేసినారు, ఓన్లీ ఆధార్ నెంబర్. ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తాము. తర్వాత ఆర్ఏ అడ్రస్, రిప్రజెంటేటివ్ అథారిటీ అడ్రస్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇండియన్ ఫారెన్ అని ఇక్కడ ఇండియన్ ఇచ్చుకుంటాం. మనకు ఇక్కడ ఆర్ఏ అడ్రస్లో ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డిస్పాచ్డ్ స్టేట్ అనేది మనకు మళ్ళీ చేంజ్ అవుతుంది ఆటోమేటిక్గా. మనము మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. తర్వాత ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీలో నేను ఆధార్ ఇస్తున్నాను. ప్రూఫ్ ఆఫ్ అడ్రస్లో కూడా ఆధార్ సేమ్ ఇస్తున్నాను. ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్లో కూడా సేమ్ ఇస్తున్నాను, ఆధారే. తర్వాత మనకు ఆటోమేటిక్గా ఇక ప్రాసెసింగ్ ఫీజు అనేది 107 రూపీస్ ఆటోమేటిక్గా యాక్సెసిబుల్, మనం ఎడిట్ చేసేదానికి అవకాశం లేదు. వెదర్ యూ హ్యావ్ విష్ టు హ్యావ్ అంటే ఫిజికల్ పాన్ కార్డ్ అండ్ ఈ పాన్ కార్డు అంటే మీకు మెయిల్ ఐడి ఇస్తే మెయిల్ ఐడికి వస్తుంది సాఫ్ట్ కాపీ. తర్వాత 7 రోజుల తర్వాత మీకు ఫిజికల్గా కార్డు వస్తుంది. ఒకవేళ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నారంటే మనకు 72 రూపీస్ మాత్రమే పడుతుంది. ఎందుకు ప్రాసెసింగ్ ఫీజ్ 72 రూపీస్. డిస్పాచ్డ్ స్టేట్ అనేది మనకు మళ్ళీ చేంజ్ అవుతుంది ఆటోమేటిక్గా, మనము మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. తర్వాత ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీలో నేను ఆధార్ ఇస్తున్నాను. ప్రూఫ్ ఆఫ్ అడ్రస్లో కూడా ఆధార్ సేమ్ ఇస్తున్నాను. ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్లో కూడా సేమ్ ఇస్తున్నాను, ఆధారే. తర్వాత మనకు ఆటోమేటిక్గా ఇక ప్రాసెసింగ్ ఫీజు అనేది 107 రూపీస్ ఆటోమేటిక్గా యాక్సెసిబుల్, మనం ఎడిట్ చేసేదానికి అవకాశం లేదు. వెదర్ యూ విష్ టు హ్యావ్ అంటే ఫిజికల్ పాన్ కార్డ్ అండ్ ఈ పాన్ కార్డు అంటే మీకు మెయిల్ ఐడి ఇస్తే మెయిల్ ఐడికి వస్తుంది సాఫ్ట్ కాపీ. తర్వాత 7 రోజుల తర్వాత మీకు ఫిజికల్గా కార్డు వస్తుంది. ఒకవేళ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నారంటే మనకు 72 రూపీస్ మాత్రమే పడుతుంది. ఎందుకు ప్రాసెసింగ్ ఫీజ్ 72 రూపీస్ పడుతుంది, ఎందుకంటే ఇక్కడ ఈ పాన్ ఇస్తాం కాబట్టి. ఓన్లీ ఈ పాన్ కార్డ్, ఈమెయిల్ ఈజ్ మ్యాండేటరీ. అందుకే ఫ్రెండ్స్ మనము ఫిజికల్ పాన్ కార్డు ఇచ్చుకుందాం. ఫిజికల్ పాన్ కార్డు ఇస్తేనే మనకు బెస్ట్. ఈ పాన్ కార్డు ఇచ్చినామంటే మనకు ఏది విధంగా మనకు ఫిజికల్గా కార్డు రాదు, మనము వేరే చోట పోయి మన కార్డు ప్రింట్ తీసుకోవాల్సి వస్తుంది, లేదంటే రీప్రింట్ ఇచ్చుకోవాలి. రీప్రింట్ ఇస్తే మీరు 50 రూపీస్ ఛార్జ్ చేయాలి. దాని బదులు మీరు ఇక్కడ ఫిజికల్ పాన్ కార్డు ఈ పాన్ కార్డు రెండు ఇవ్వండి. ఓకే, ఈ పాన్ కార్డు కావాలంటే ఇక్కడ మెయిల్ ఐడి కంపల్సరీగా ఇవ్వండి. తర్వాత మనము ఇక్కడ ఏఓ కోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏఓ కోడ్లో ఇక్కడ ఇండియన్ సిటిజన్, ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎన్ఆర్ఐ అయితే డిఫరెంట్గా ఉంటాయి ఫ్రెండ్, డిఫరెంట్గా ఉంటాయి ఏఓ కోడ్స్. తర్వాత మాట్లాడదాం. ఇక ఇండియన్ సిటిజన్స్లో స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ స్టేట్ అనేది. తర్వాత సిటీ అంటే మీ గ్రామం, ఇది గ్రామం కావచ్చు, వేరే ఇదేం కావచ్చు. ఇక్కడ నాది మదనపల్లిలో నేను ఇచ్చుకుంటున్నాను. ఇక్కడ మనకు ఆటోమేటిక్గా డిస్ప్లే అయిపోతుంది. ఇక్కడ సిటీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వార్డు 1 మదనపల్లి, ఇక్కడ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ ఏరియా కోడ్ ఏపీఆర్, ఈ ఏరియా కోడ్లో వస్తుంది. ఏఓ టైపు డబ్ల్యూలో ఏఓ టైప్లో వస్తుంది. రేంజ్ కోడ్ 81 రేంజ్ కోడ్లో డిస్ప్లే అవుతుంది. ఏఓ నెంబర్ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మనం ఇక్కడ సెలెక్ట్ చేసినప్పుడే ఇక్కడ అవుతుంది. తర్వాత ఈ కన్సెంట్ ఫ్రెండ్, ఈ కన్సెంట్ మ్యాండేటరీ, ఓటీపీ, బయోమెట్రిక్ అథెంటికేషన్, ఇలా చాలా ఉంటాయి.
ఇక్కడ మనం ఈ కన్సెంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాతనే మనకు ఇక్కడ ఎనేబుల్ అవుతుంది. ఒకవేళ సెలెక్ట్ చేయలేదంటే మనకి ఇక్కడ డిసేబుల్ అవుతుంది, అప్పుడు ఏం చేయలేదు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఆధార్ అథెంటికేషన్లో ఆధార్ నెంబర్ కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఇన్కరెక్ట్ ఉందా, ఇక్కడ ఈ ఆధార్ నెంబర్ ప్లేస్లో చెక్ చేసుకొని టైప్ చేయండి జాగ్రత్తగా. డెమోగ్రఫీ అథెంటికేషన్లో జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. మెయిలా, ఫీమేలా, ట్రాన్స్జెండరా. నేను ఇక్కడ మేల్ పాన్ కార్డ్, ఇది మేల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇన్ కేస్ మనకు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనము ఇక్కడ డెమోగ్రఫీ ఇస్తాం. రీసెట్ ఆప్షన్ క్లిక్ చేసినామంటే ఫుల్ డేటా మనకు రిమూవ్ అయిపోతుంది, మరియు ఫస్ట్ లింక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ డెమోగ్రఫీ ఇస్తాను ఫ్రెండ్స్. డెమోగ్రఫీ ఇచ్చిన తర్వాత డెమోగ్రఫీ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ ఏమైనా వచ్చినప్పుడు మనకు అంత కరెక్ట్గా ఉందని, ఆధార్ కార్డు మ్యాచ్ అవుతుందని చెప్పేసి మనకు డిస్ప్లే అవుతుంది. ఒకవేళ ఇక్కడ ఇన్డిస్ప్లేడ్ అండ్ బయోమెట్రిక్ ఫెయిల్ వస్తుంది ఫ్రెండ్స్. డెమోగ్రఫీ ఫెయిల్ వచ్చినప్పుడు మనం ఇక్కడ బయోమెట్రిక్ అథెంటికేషన్ తీసుకోవాలి. ఇప్పుడు డెమోగ్రఫీ అథెంటికేషన్ ఇచ్చినప్పుడు మనకు బయోమెట్రిక్, రీసెట్, డెమోగ్రఫీ ఇన్ని డిసేబుల్ అయిపోతాయి. తర్వాత మా డెమోగ్రఫీ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చినప్పుడు గ్రీన్ మార్కులో ఇక్కడ ప్రొసీడ్ ఇస్తాం. ప్రొసీడ్ ఇచ్చిన తర్వాత మనకు ఇక్కడ రీచెక్ చేసుకోవచ్చు. పాన్ యాక్సెప్టెన్స్లో మనం రీచెక్ చేసుకోవాలి. కేటగిరీ, నేమ్ ఆఫ్ అప్లికెంట్, నేమ్ ఆన్ కార్డు, ఇలా డీటెయిల్స్ అన్నీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకునేసి తర్వాత మనము ఇక్కడ సబ్మిట్ చేయాలి. బ్యాక్ కొట్టినామంటే బ్యాక్ పోతుంది, క్యాన్సిల్ కొట్టినామంటే క్యాన్సిల్ అవుతుంది. బ్యాక్ పోయినామంటే ఎడిట్ ఆప్షన్ వస్తుంది. ఒకవేళ ఎడిట్ ఆప్షన్ రాలేదంటే, ఎడిటింగ్ ఆప్షన్ లేదంటే మొత్తము అప్లికేషన్ క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ సబ్మిట్ ఇస్తాం. మనకు డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి సబ్మిట్ ఇచ్చిన తర్వాత మనకు ఇలా అక్నాలజ్మెంట్ ఒకటి జనరేట్ అవుతుంది. ఒకవేళ మీ దగ్గర ప్రింటరు, ఇంకు ఇవన్నీ ఉంటే కన్నా ఇక్కడ డైరెక్ట్ ప్రింట్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడైతే నా దగ్గర ఉన్నాయి, నేను పీడిఎఫ్లో సేవ్ చేసుకుంటున్నాను. పీడిఎఫ్లో సేవ్ చేసుకుంటాను. ఒకవేళ మీరు అలా చేయలేదంటే మనకి ఇక్కడ డైరెక్ట్ డౌన్లోడ్ ఉంది. ఇక్కడ డౌన్లోడ్ ఇచ్చినామంటే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ వస్తుంది. ఇక్కడ నేమ్ ఇచ్చుకోండి. నేమ్ ఇచ్చుకునే ప్లేస్లో ఇక్కడ ఈ అన్నోన్ నెంబర్ ఉంటుంది, యూనిక్ కోడ్ ఉంటుంది. ఈ యూనిక్ కోడ్లో మీరు ఇది తీసుకునేసి ఈ అప్లికెంట్ పేరు ఏమనేది అక్కడ ఇచ్చుకుంటే మనకు బెస్ట్.